హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు ఒక 10 పర్మనెంట్ ప్లాంట్స్ గురించి చెప్పబోతున్నాను. ఇవి మన ఇంటికి చాలా అందాన్ని చేకూరుస్తాయి. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసి బోగన్విల్లా. దీన్ని కాగిత పూలు అని కూడా అంటారు. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. పింక్, యెల్లో, వైట్, రెడ్ కలర్స్ ఉంటాయి. వీటికి ఎక్కువ సన్లైట్ అవసరం. అలాగే వీటికి వాటర్ కూడా తక్కువే పడుతుంది. కేర్ కూడా తక్కువే. నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యాంటానా. దీవి చిన్న చిన్న పూలతో గుత్తులు గుత్తులుగా పూస్తాయి. దీనికి పెద్దగా కేర్ తీసుకోకపోయినా పర్లేదు. వీటిల్లో వచ్చేసి చాలా కలర్స్ ఉంటాయండి. రెడ్, ఎల్లో, ఆరెంజ్ అండ్ పింక్ ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి హైబిస్కస్. దీన్ని మందారం అంటారండి తెలుగులో. వీటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి. మనకి రెడ్ ఉంటుంది, వైట్, ఎల్లో కలర్స్, ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్లో కూడా వస్తాయి. వీటికి ఎక్కువ సన్లైట్ అవసరపడుతుంది. అలాగే రెగ్యులర్గా వాటరింగ్ కూడా చేయాల్సి వస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ప్లంబాగో. ఇవి చిన్నగా ఈ నీలం కలర్లో ఉంటాయండి. కొన్నేమో వైట్ కలర్లో కూడా వస్తాయి. వీటికి కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటే ఇవి సంవత్సరం అంతా కూడా పూస్తాయి. అలాగే వీటికి ఎక్కువ సన్లైట్ కావాలి, అలాగే వాటర్ కూడా కావాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి బెగోనియా. దీని ఆకులు, ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. చూడడానికి కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటికి తక్కువ ఎండ కావాలి, వీటి ఎక్కువ నీడలో ఉంచాలి. వీటికి తరచూ వాటరింగ్ చేస్తూ ఉండాలి. ఇవి సంవత్సరం అంతా కూడా పూస్తాయి. సిక్స్త్ వన్ ఇంపేషన్స్. వీటికి తగినంత నీరు, అలాగే నీడ కూడా ఎక్కువ ఉండాలండి. వీటికి ఎక్కువ లైటింగ్ అవసరం లేదు. ఇవి నీడలోనే బాగా పెరుగుతాయి. అలాగే వీటికి పూలు కూడా సంవత్సరం అంతా దాదాపు వస్తాయండి. వీటికి ఎరువులు ఇస్తే పూలు ఇంకా బాగా వస్తాయి. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్ వచ్చేసి గెరేనియం. వీటి పూలు చూడడానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. వీటికి తగినంత సూర్యరశ్మి అవసరం. అలాగే వీటికి తరచూ వాటర్ పోస్తూ ఉండాలి. వీటిల్లో వివిధ రకాల రంగులు కూడా ఉంటాయి. నీడలో కూడా పెరుగుతాయి. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి ఇక్సోరా. వీటిని నూరు వరహాల చెట్టు అని కూడా అంటారు. ఇవి పూలు చిన్నగా గుత్తులు గుత్తులుగా పూస్తాయి. వీటికి ఎక్కువ సూర్యరశ్మి అవసరం. అలాగే వీటికి తరచూ వాటర్ పోస్తూ ఉండాలి. ఇలా రెడ్, ఎల్లో, వైట్, ఆరెంజ్ కలర్స్ ఉంటాయి. నైన్త్ వన్ వచ్చేసి రోజెస్. వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. చాలా వెరైటీ ఆఫ్ కలర్స్ ఉంటాయి. వీటిలో కొన్ని రకాలు సంవత్సరం అంతా కూడా పూస్తూ ఉంటాయి. వీటికి ఎక్కువ సన్లైట్ అవసరం, అలాగే వాటర్ కూడా పోస్తూ ఉండాలి. వీటికి ఎక్కువ ఎరువులు ఇవ్వడం వల్ల పూలు బాగా వస్తాయి. అలాగే వీటికి ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే వీటికి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. 10th వన్ వచ్చేసి వింకా. వీటిని పెరివింకల్ అని కూడా అంటారు. వీటిలో వైలెట్ కలర్, బ్లూ, వైట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవి తక్కువ నీడ ప్రదేశంలో కూడా బాగా పూస్తాయి. వీటికి నీరు కూడా తక్కువే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.